My name is D. Irfan. I am studying in MTC first year, Government Junior Boys College. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కాలుష్యం గురించి. భూమి, నీరు మరియు మానసిక ఆరోగ్యం గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం మానవ మనుగడకు భూమి, నీరు, గాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ కాలుష్యం చేయకుండా మనం కాపాడుకోగలిగితే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మొదటిగా భూమి కాలుష్యం రైతులు రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి కాలుష్యం జరుగుతుంది. రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న క్రిమిసంహార జీవులు చనిపోవడం జరుగుతుంది. వాటి వల్ల భూమి కూడా కాలుష్యం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నీటి కాలుష్యం. నీరు అనేది ఫ్యాక్టరీల ద్వారా మరియు మనం వాడే వ్యర్థ పదార్థాల ద్వారా కాలుష్యం అవుతుంది అన్నమాట. మనం తక్కువ వ్యర్థ పదార్థాలను వాడాలి. అలాగే ప్లాస్టిక్ ని నివారించాలి. మనం ప్లాస్టిక్ ని తక్కువగా వాడాలి. వాడిన దాన్ని మళ్ళీ వాడడం చేయాలి. అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ కాలుష్యాలను కాలువలకు, నదులకు తరలించడం వల్ల నీరు అనేది కాలుష్యం అవుతుంది అన్నమాట. ఇప్పుడు గాలి కాలుష్యం. ఫ్యాక్టరీలలో నుంచి పొగ వెళ్ళడం వల్ల గాలి కాలుష్యం జరుగుతుంది. ఈ గాలి కాలుష్యం జరగడం వల్ల మనకు ప్రాణవాయువు అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. మనం జీవించడానికి ముఖ్యమైన అంశం ప్రాణవాయువు అనేది చాలా అవసరం. కాబట్టి మనం గాలి కాలుష్యం అనేది చేయరాదు. అలాగే మనం ఎక్కువగా బైక్స్ కానీ ఇలా ఇంధనాలను వాడడం వల్ల ఎంతో గాలి కాలుష్యం అవుతుంది. కాబట్టి ఇంధనాల వాడకం తగ్గించాలి. ఎలక్ట్రిక్ బైక్స్ ని అలా ఉపయోగించాలి. ఇప్పుడు మానసిక ఆరోగ్యం అంటే మనకు అన్ని ఉన్నా సరే మానసికంగా లేకపోతే మనం ఎంతో ఒత్తిడిని గురైనప్పుడు మానసిక ఆరోగ్యం మనకు కలుగుతుంది. మానసికంగా ఉంటేనే మనం ఏ పనినైనా సరే తృప్తిగా చేయగలుగుతాం. అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కావున మనం చేసే పనిలో మనం ఏ పని అయినా చేసేటప్పుడు శ్రద్ధతో వహించాలంటే మానసికంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ కు ధన్యవాదాలు.